యో ప్రసాద్, ఏంది అవలా కట్ చేస్తాను కూడా మళ్ళీ చేస్తాను నువ్వు. యో ఏంది కట్ చేస్తున్నావు? నాకు తెలుసు కొత్త నంబర్ అని నువ్వే ఉంటావని తెలుసు, నాకు అందుకేనే నువ్వు కట్ చేస్తాను. నీకు నీకేమో నేను పెద్ద ప్రాబ్లంలో ఉండ. నువ్వేంది నువ్వు ఆ యో ప్రాబ్లంలో ఉన్నావనేమో, నీకు దేవుడు ఈడ వ్యాపారం సృష్టించినాడు. ఈ- ఏమి అసలు నేను ఏ పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసునా? ఏదో అదేదో పెళ్లి బ్యాటర్ గొడవ అయిందని వచ్చినాము. నువ్వేంది నువ్వు ఆ యో నీకు ఈ ఊర్లో వాళ్ళది కావాల గానే, నీకు పెళ్ళాం ఈడ వ్యాపారం పెట్టింది తెలుసా నీకు? ఏ నాకు ఎవడు పెన్నాముంది, ఏం వ్యాపారం పెడతాంది అది యువతి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? ఆ, ఏమన్నా నీ టెన్షన్ మళ్ళీ ఇంకో టెన్షన్ పెడతాన్నావా నువ్వు? యో నీకు అర్థం తోటలో అవుతుందా? పెట్టినావు, పెర్ర నిలయంలో ఎవరిని పెట్టినావు చెప్పు? ఏంది ఏంది? తోటలో పెర్ర నిలయంలో ఎవరిని పెట్టినావు చెప్పు? నాకు వచ్చేనుకో అవలగ చేయొద్దు. పెరనీలాయం ఆడుంది. ఏం పదం అది? ఏం పదాలని వాడతాను? ఈ ప్రపంచంలో లేవు నువ్వు వాడే పదాలన్నీ. యో అర్థమైందా? ప్రసాద్, నీకోసమే కదా కట్టింది అది. నువ్వే కదా కట్టించింది తోటలో గుడ్డు చప్పుడు కాకుండా పనులు చేసుకునేకే. నువ్వు మడసాలని చెప్తానా? ఆ తోట అసలు ఆ తోటగాంది ఊడి వాడిని ఊడి వాడ కట్టించుకుంటాడు. తోటలో ఇల్లు కట్టడం ఏంది? యో అసహ్యం. శ్యామలాది అడుగుతున్నారు రేటు. ఏయ్ గబ్బోడా అసలు ఏం అసలు యో అందరికీ తెలిసిపోయింది. పక్క ఊరోళ్ళు వీళ్ళంతా వచ్చి, యో మీ ఊరు పెద్ద మనుషులేనా, ఏం మేము పోలేమా, మాకు దగ్గర ఏమన్నా దుడ్లు లేవా అని అడుగుతున్నారు. వానమ్మ జీవితం ఏందయ్యా అది? ఏం నేను వాళ్ళ భర్తను అడిగి చెప్తానని చెప్పిన ప్రసాద్. భర్త వాడితే వానడుకో నువ్వు ప్రసాదం నా మీదకే యో కొలబెడతావు యో నువ్వు. వాళ్ళు కూడా మన పక్క ఊరోళ్ళే. ఎప్పుడైనా ఏదన్నా పెళ్ళిళ్ళు పేరంటాలకి వాళ్ళు వస్తుంటారు, మనకు ఉపయోగపడే వాళ్ళే. రేటు చూసి మంచి చెప్పు. ఏ పిచ్చి మగమోడా, నీకు అర్థమవుతుందా నేను చెప్పేదే? మీ ఊరేది, నువ్వే ఊరు, అసలు నువ్వెవరు నాకు తెలియదు. మళ్ళీ మీ ఊరోళ్ళంతా అంతేనా? మీ అంతా మీ బ్యాచ్ అంతేనేమో అక్కడ. ఫు, యో మిమ్మల్ని ఏ యో నేను ప్రసాద్, ఆ బార్డర్ లో వాళ్ళకి కావాలంటే అరవత వేరే రకంగా చెప్దాం రేటు. ఈడ వీళ్ళు మన చుట్టుపక్కల ఉన్న 7 ఊర్లకే రేటు తక్కువ చెప్పు. నీకు వచ్చేనుకో ఏడాది వీటిలో చెక్కేస్తా, నీకు రేగిందనుకో. ఆ యో ఇప్పుడు పెర్ర నిలయం అయిపోయింది. నువ్వు వ్యాపారం బాగా చేసి పెర్ర మండపం కట్టు. పిర్ర మండపం కూడా కట్టాలా? పెళ్ళిళ్ళకి పోయా మన ఊర్లో వాళ్ళ పక్క ఊర్లో వాళ్ళందరికీ మండపం లేదు కదా, నీ గుర్తుగా పెర్ర మండపం కట్టి పెళ్ళిళ్ళు చేద్దాము. ఏ నువ్వు నాకు ఈ పిర్రలో అని అనుకో, నేను వాగిచ్చేస్తాను నీ పిర్రలో మళ్ళా. ఆ ఏం అవలా చేస్తానవా మడతానంగా? ఒకసారి నేను సరిగ్గా మాట్లాడు, సరిగ్గా అసలు ఫోన్లో చేసేదే పొరపాటు. నువ్వు మళ్ళా దానికి ఒక తోడు మళ్ళీ ఈ బూతులని మాట్లాడుతున్నావా? అయ్యో ఏంది? ప్రసాద్, నువ్వు ఇల్లు కట్టినప్పుడు ఉండాలా, సుజాతకి పిల్లని పుట్టినప్పుడు ఉండాలా. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు చేసుకొని నువ్వు అన్ని వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత ఏంది? నువ్వు చూసినావా? నేను చేసింది నువ్వు చూసినావా? అంతా నువ్వు చేసినావు కానీ నువ్వు చేసి నువ్వు బయటపడకూడదని మా మీద వస్తున్నావు. ఎవడొప్పుకుంటాడో ఏంది? ఒకసారి కానీ మా వాళ్ళు చెప్పినా అనుకో. అయ్యో వాళ్ళు కడతారా మండపము? ఏ ఏ, ఎట్లా కూడా చెప్పాలా? వాలంటీరం పట్టింది పానికి. ఏ ఏ ఏ ఏ శ్యామల ఏడుస్తాంది వ్యాపారం చెడగొడతానవనే ప్రసాద్. దాని వ్యాపారం నీడేం చెడగొట్టడము, నేనేం చెడగొట్టడము? ప్రసాద్, ఆ నీ లోపల చూడు, నీ వంతుగా తోటలో పెర్ర నిలయం కట్టినావు, పిల్లని కన్నావు, అంతా బాగుంది. నీదొకటి చూసుకుంటే పక్క ఊరు వాళ్ళంతా ఏం కావాల చెప్పు? గాన్నాగలు ఏమన్నా వచ్చినాయనుకో చెప్తానా నీకు మళ్ళా. దానికి నిన్ని ఊరు మెరమనేసి చెప్తులతో కొడతాం మళ్ళా మళ్ళా. దాముండ ఏడాన్ని పోయి వేయించుకోమని, పోయి ఏమన్నా చేయించుకోమన్నా యో పోయి మొగుడు నాకేం? మొగుడు పర్మిషన్ లేకుండా ఎట్లా పోయా? ఎవడు మొగుడు? ఎవడప్పా నువ్వు మొగుడు? యో ఆ నీది తెలిసిపోయిందిలే ప్రసాద్, మళ్ళా ఏందన్నా ఎవడు నా మొగుడు లౌడ అంటావు? తెలుస్తుంది నీకు అన్నీ. లౌడల మాత్రం మాట్లాడతావు మళ్ళా నువ్వు. యో ఒకసారి శ్యామల ఎంత ముద్దుగా పిర్ర మొగుడు అంటది తెలుసా? పిర్రమౌడి దాని పిర్రల వాతలు పెడతారు మా వాళ్ళు వచ్చి అసలు దాని ఆటలు యో ఆడిందంటే. మీ వాళ్ళు వచ్చినా కూడా ఒకటే రేటే ప్రసాద్, ముందే ఏ చెప్తారా చూడు. ఏ ఏ గలిజోడా, గబ్బోడా, నాకు వస్తాయి ఇంకా యో బూతులు. ప్రసాద్, నీకు మీ వాళ్ళకు రేటు, మా వాళ్ళకు రేటు, పక్క ఊరు వాళ్ళకు రేటు అని ఉండదబ్బా.
నీకు ఇవి చిల్లర మాట్లాడుతున్నావు, నాకు చిల్లర చేసినావు అనుకో. యో చిల్లర కాదు, పెద్ద రేటే ఏయ్, నీ నోట్లో. నాకు మళ్ళా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోట్లు గిట్లు అంతా ఎట్లా మాట్లాడుతావు? లాడ్జ్ మాట్లాడుతున్నావు నువ్వు. యో ఆ, ఇప్పుడు శ్యామల పండక్కి చీర కొనుక్కోవాలని చెప్పి ఆ మూడో ఊర్లో నాగేంద్రతో లింక్ పెట్టుకోవాలని చూస్తుంది. ఎవడు నాగేంద్ర, ఎవడు శ్యామల? అది ఎంత మందిని పెట్టుకుంది? వచ్చిన వాళ్ళంతా ఎంత మంది ఉన్నారు? దానికి ఎవరప్ప నాయన స్వామి? ఏం మీకేమన్నా మీ ఊరోళ్ళు అంతేనా? నువ్వు అంతేనా? ఆ? నీ కూతురు అంతే, నువ్వు అంతే. ఏం మీరు యో మర్సకుండా? ప్రసాద్ మధ్యలో కూతురు తేద్దు, నీకు మామూలుగా ఉండదు చెప్తున్నాను. నీకు మామూలుగా కూడా చెప్తాడా? నీకు అసలు రోజు పోసాడు మమ్మల్ని ఇంటి కట్టడం అనవసరంగా. యో అసలు నువ్వు చేసిన ఘనకార్యానికి అంటాను పోయా నువ్వు. నువ్వు ఏం శ్యామల తెలిసే. ప్రకారం చేసినావు యో దానికి? యో ప్రసాద్ అల్లుడని తెలిసి కూడా నీకే ఇట్లా పనులు చేస్తున్నా కూడా సపోర్ట్ చేస్తా, నీకే సులగన అయినట్టున్నా కదా. ఏం సులకరాపా నువ్వు? ఎవని కల్లుడు, ఎవనికి నువ్వు అల్లుడు? ఆ? ఎన్ని బిడ్డనేమని చేసుకున్నాను ఏమన్నా? యో ఆ? నీకంత కోపం వస్తే నాగేంద్రం చేసుకోపో ఏమన్నా. నువ్వు చేసుకోపోయి ఎవడు నాగేంద్ర మధ్యలో మళ్ళీ వాడవాడు వచ్చా? నేను ఎవరో నీ మధ్యలో పిల్లని అడుగో. ఎవడు నా పేరు మీ తాళపడి కట్టిన చూసినావా? ఎప్పుడైంది అయిందా? యో ఏమన్నా తాళి దొరికిందా? బుట్టి ఎందుకు పోయా ప్రసాద్, ఇన్లే కట్టినావు. ఏ డోప్రమా కూడా నేను ఎవడు సరే కూడా ఇవన్నీ వద్దు కానీ రేట్ ఏదో ఒకటి చెప్పు. ఆ తోట బయట కాసుకొని ఉన్నారు 6 మంది. చెప్పేది నువ్వు. నేనేమన్నా చేసిందే ప్రూఫ్లు ఉన్నాయా? దాని దగ్గర ఇల్లు కట్టించిన ప్రూఫ్లు ఉన్నాయా? ఆ? యో తోటలో ఇల్లు సాక్ష్యం చెప్పి మన ఊర్లోనే 67 మంది ఉన్నారు ప్రసాద్. 67 మంది 67 సార్లు పోయింటారు దాని దగ్గరికి. ఎందుకు సాక్ష్యం చెప్పింటారు? యో ఆ, శ్యామల కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు పక్క ఊర్లో కూడా చాలా మంది ఉన్నారు ప్రసాద్. ప్రాణం ఇచ్చేది కాదు, కామం ఇస్తారని చెప్పు. ఆ, సరే ప్రాణం సరే ఇచ్చేది. రేట్ చెప్తే ఆ తోటలోకి పంపించేకే. నీకు మడసాన యో చెప్తే నీకు ఏమి తోటలోకి పోయినా కూడా నువ్వు పెంచుకున్న గులాబీ చెట్లని ఏం పీకర్లు ఎవరు పూలని. ఏయ్, నువ్వు ఎవడు ఇష్టంగా పెంచుకున్న గులాబీ చెట్లు అట్లే ఉన్నాయి ప్రసాద్. ఎవడు పెంచినాడు అబ్బా గులాబీ చెట్లు? ఎవడు పెంచినాడు? ఎవడు వాడు? ఆ తోటోడు ఎవడు? యానా కొడుకు వానికన్నా సిగ్గు లేదా? ఆడ ఇండ్లు కడతాంటే, ఆ, అది యువతో ఇండు కాపురం పెడతాంటే దానికి కాపురం కాదు అది, రంగు స్నానం పెట్టింటే, ఆ, దానికి వానికి ఏమైనా సిగ్గుందే? యో అందులో పే- పట్టుకున్నోడికి పే- ఏమైనా సిగ్గు యో లేదా? ప్రసాద్ పెర్ర నిలయం జోలికి వచ్చాకే ఎవరు వల్ల కాదు. ఎవరి వల్ల కాదంటే అది నీ పని కాబట్టి. అర్థమైందా? యో ఎవడు నన్ను మధ్యలో లాగద్దు ప్రసాద్. నేను ఎప్పుడో మధ్యలో రాత్రిలో 2-3 గంటలు అట్లా పోయి పాప పండుకుందని చూసి వస్తాంటాను అంతే. చూసి వస్తాంటావో పోయి చేసి వస్తాంటావో మాది వెళ్ళా. నీ పని అంతా యో 2 గంటలు తప్పు, 2 గంటలు శ్యామల గురించి అట్లా మాట్లాడద్దు ప్రసాద్. తెల్లార్లు చేసే పని నీదంతా. నాది వెళ్ళా. పండకోసారి చీర కొనిచ్చినాను అంతేగాని నేను ఇట్లా చేసేవాని కాదు ప్రసాద్. చీరకొచ్చి ఇచ్చింటావో ఇంకా ఏదేదో కొని ఇచ్చింటావులే. సరే సరే కానీ నువ్వు ఏదో ఒకటి త్వరగా చెప్పు, బయట మాట్లాడతారంట. నీ నంబర్ ఇద్దునా బ్రోకర్ అని. దా ఇంకా వస్తా, ఇంకా నాకు ఇంకా లేని గలీజు వస్తా ఇంకా. ఆ, మళ్ళా బూతులు మాట్లాడుతాను నువ్వు. ఆ, ఒకసారి నువ్వే డైరెక్ట్ మాట్లాడుకో. నేను ఏదో మధ్యలో డబ్బులు తింటానని నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నువ్వే మాట్లాడుకో, నువ్వే పంపించుకో. ఎవడికి ఎవడు కాదు, ఎవడికి చేస్తాడు డబ్బులు? ఆ? ఓ పని చేస్తావా, బయట తోట బయట చేరేసుకొని కూర్చొని టికెట్లు తీసుకొస్తావా? ఎవరితో టికెట్లు? నువ్వే టికెట్లు కొట్టించుకొని నువ్వే బయట కూర్చొని పంపించు టికెట్లు తీసుకొని. మీకేమని నేను ఎట్లా కనబడతాను నీ కంటికి? ఏ లోపరమ్మ కూడా చిల్లరోడా, నేను మాట్లాడే మాటలు కొద్దిగా లిమిటెడ్లో మాట్లాడతానా? నేను కోపం మాట్లాడలే, అర్థమైందా? నేను మాట్లాడిననుకో నా నోట్ల నుంచి బూతులే తప్ప ఇంకేంటి రావు. ఆ, ఏదో కామ్గా ఉన్నాము, తగ్గించుకొని ఇంకా తగ్గించుకోవాలి. ఏదో పెద్దోడు, వయసులో పెద్దోడు, మర్యాద ఇవన్నీ ఉంటాయి, మేము పాటిస్తాము. ఇవన్నీ మాకున్నాయి కాబట్టి నేను తక్కువగా మాట్లాడతానా? అర్థమైందా? యో లేదనుకో అందరూ అందరూ పాటిస్తున్నారులే గాని అందరికి నేను తెలిసిందే. పాటిస్తున్నాను ఇవన్నీ. నువ్వు పాటించేది ఏంటి? నేను చేసేది ఏంటి నువ్వు? ఆ, సరే నువ్వు వాడెవడో నీ పాటించావు. ఫ్రెండ్ అని బయట గట్టిగా అరుస్తున్నాడు. వాడు పెర్రోడు లేడా? వాడు నేను క్లాస్మేట్స్ అని.
చెప్పుతా పడతా ఆనా కొడుకు ఎవడు నేనెవడు ఆ మధ్యలో వాడు ఎవడు పా నువ్వు ఆ తోట నా యో కొడుకు ఎవడు? ఇట్లే బయట అల్లరి చేసుకుంటే అందరికి తెలిసిపోయిందంటే ఇబ్బంది అవుతుంది ప్రసాద్. ఏదో రేటు మాట్లాడి పంపించే ఎందుకు ఊరికే. నాకు సంబంధం లేదు చెప్తా ఇది వాడు ఉన్నాడు పక్కన ఉన్నాడు ఉన్నాడా వాడు ఎవరు వాడు తోట అంటే ఇప్పుడు పిలిచాడంటివి వాళ్ళు తోడు బయట ఉన్నారు. నేను శ్యామల భయపడుతుందని నేను శ్యామల బెడ్రూమ్ లో ఉన్నాము. అదే కథ ఇప్పుడు అర్థమైందిలే నాకు అర్థమైంది అంటే దాని పక్కన పెట్టిందా ఏ లోపడదానా చిల్లర మొగదానా శ్యామలదానా నీకేమి అంత లేచి కొట్టుకుంటున్నావే నువ్వు బజారం ఉంటుందానా నువ్వు పోయి మొగుతో పనుకోకుండా నువ్వు ఎంతమందితో పనుకుంటావే బేవర్సం ఉండదానా చిల్లరదానా ఎవతివే నువ్వు అసలు నువ్వే నీ కర్రపడిన ఉంటే పండబెట్టి కోస్తా నీ మన భూతత్వాన్ని నీ అబ్బా ఎవతివే నువ్వు మళ్ళీ మాట్లాడాక నువ్వు పక్కన పెట్టుకొని మళ్ళీ మనిషిని పాప ప్రసాద్ పాప భయపడకూడదని ఉంటే తప్పుగా అనుకుంటావేంది. ఏ తప్పు అనుకుంటావేదేం లోపం నాకు వస్తాయిగా మీరిద్దరు నాటకాలు ఆడి నా మీద చెప్తున్నారు అంతా చేసేది మీ ఇద్దరు చేస్తున్నారు కొడుకులు పుట్టించుకుంటున్నారు బిడ్డలు పుట్టించుకుంటున్నారు నాకు సిగ్గులేదు దానికే చిల్లరదానా ముఖాలు ముట్టదానా నీ అప్ప నీ అవ్వ నీ ఆలి మనం మాట్లాడతావు ఏ వింటుందా అమ్మకి చెవిలో పెట్టావు దాని సిగ్గని రాని అమ్మండకే వేరే వాళ్ళు వీడియో కాల్ కి అంటే స్నానానికి పోయిందిలే. ఏ బజార్ మమ్మడా ఉండదని చెప్పు లేదనుకో లేదని చెప్పు లేదనుకో నీ పిచ్చిపోయిన పనులు రాలిపోతాయి నీకే మనం కాల్స్ వీడియో కాల్స్ కూడా డబ్బులు పెట్టుకున్నాం కదా తెల్దా నీకేంది నువ్వు మొగుడే కదా. ఏం బతుకులవి పేటిఎం నీ డబ్బులే కదా. వీడియో కాల్స్ కూడా డబ్బులా ఆ అమ్మాయికులకి ఏమన్నా నాశనం అయిపోతారు వాళ్ళు అమ్మాయికులు నీ ముందే చెప్పినా నువ్వు కూడా వీడియో కాల్ చేయి డబ్బులు వస్తాయని పేటిఎం లో పడతాయా. ఏ లోపల మొమ్మడా నీకేమన్నా ఉందా మైండ్ ఏమన్నా పోతారు అర్థమైందా ఇట్లా లోపల మండల వల్ల సమాజానికి ఎంత ఆడోళ్ళు కూడా చెడ్డ పేరు ఇట్లా లోపల మండలి వాళ్ళ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు లేదా నీకు పిల్లలు కన్నప్పుడు లేదా తోటలో ఇల్లు కట్టినప్పుడు లేదా నడవయా కాదు ఎవడికన్నా నడవయానికి పిల్లోల్ని నువ్వు చూసినావేమన్నా గానాగనేమన్నా చేస్తాను మళ్ళా పర్లాపరికి ప్రసాద్ ఇవన్నీ తగ్గించుకోమని నీకు ఎప్పుడు నుంచి చెప్తానా ప్రసాద్ నువ్వు బిజీగా ఉన్నావు నువ్వు వేరే వాళ్ళకి అన్నారులే దానికి కూడా సీరియస్ అవుతావా నువ్వు. ఎందుకని ఎవడు బిజీగా ఉన్నాడు ఏం మాట్లాడుతాను నీకు అర్థమైతుందా నీకు నా అల్లుడు బిజీగా ఉన్నాడంటే పక్క ఊరోడు వచ్చి కన్నాడులే కానీ ఏం తప్పేముంది దాంట్లో. అమ్మ జీవితం ఈ ప్రపంచంలోనే ఇంత వింత నేను ఎక్కడ చూడలేదు నాయన అట్లా లోపల మండలు ఉండలు పడ్డ బట్ట ఆ లోపల బయట కొంతమంది ఉన్నోళ్ళు బట్ట సరే కానీ శ్యామల అడుగుతా నువ్వు కూడా వీడియో కాల్లో జాయిన్ అవుతావా. నాకు సంబంధంలా నేను ఏంది ఏమన్నా ఒక జట్టు పనా ఏమన్నా సిటీలా ఏమన్నా ఇదేమంటారు సంఘాలా ఏమన్నా ఓ పార్టీనా ఏంది ఇవన్నీ నువ్వు దాంట్లో చేస్తావంట నువ్వు అట్లా లోపల పనికి చిల్లర పనికి పేటిఎం లో 5 రూపాయలు వస్తాయా పోగొట్టుకోవాలా ప్రసాద్ పేటిఎం లో 5 రూపాయలు వస్తాయి. పేటిఎం మొగమోడా నువ్వే పేటిఎం చిల్లరలు అమ్ముకోపో పేటిఎంకి తీసుకోపో నువ్వే అంత గలీజ్ పనులు చేసే తప్ప నీకి దానికి అసలు మీ ఊరిలో తేడాగా అయిపోతున్నారు. ప్రసాద్ ఇంటనా శ్యామల ఎంత బాగా ముద్దులు పెడతాందో వీడియో కాల్లో. ఏ బజార్ దాన్ని ఎవడు ఏమో గాని నా కొడుకు ఏం చేస్తాడు వాడ బకరా అయిపోయింటాడు పాటు కూడా చచ్చిపోయింటాడు ఎవడు ఇంకా దాన్ని కట్టుకున్నవాడు నువ్వే కదా ప్రసాద్ కట్టుకున్న మొగుడు. నాకు మాట్లాడడానికి ఇంకా నీకు ఎవరో చేస్తానో పళ్ళ నీకే చిల్లరగా చేసే మరి ఏమే ప్రసాద్ 7 ఊర్లలో మొగుడు ఎవరు నువ్వే అనుకుంటారు అందరూ. 7 ఊర్లు ఆ ఊరోళ్ళకి అందరికి చెప్పు మొగుడు అని చెప్పింది నేనే. అది చిల్లరడా ఎవడు చెప్పమన్నాడు ఏం చెప్పమన్నాడు నా మీద తగలనా నువ్వు గాన కరెక్ట్ చెప్తాడా దొరికినావు అనుకో పిండలు పెట్టుకొని కూడా నీ చర్మం కూడా దొరకదు మళ్ళా. నేను దొరికేకే ప్రసాద్ నేను దొరికే అంత టైం పడుతుంది ఎందుకంటే 3 రోజులు తోటలోనే ఉంటాను. అదే తోటలో మీరు వేసుకునేది బాగా
పేర్లేం మా మీద పేర్లు నిస్కారంగా అసలు నీకు ఎన్ని నంబర్లు యో మార్చాడు? ఉండో కస్టమర్ తోటలోంచి దుంకి లోపలికి వచ్చేసినాడు. ఉండో మాట్లాడొస్తా నీ పేరు చెప్పే. నాకు వస్తా ఇంకా అసలు నీతో ఇంతసేపు ఫోన్ మాట్లాడేది పొరపాటు. యో వాడు వచ్చింది నీ కోసం అంట ప్రసాద్. ఎవడు కోసం వస్తాడో వాని ఎవడు అన్నట్టు పిల్లనాడా పిలిచేవాడిని ఎవడు నాకు అదే బుక్ చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడు డేట్ ఇస్తే నువ్వు ఇప్పుడు వస్తావు పోనే. ఫోన్ పెట్టు నీ చిల్లర బజార్ మాకు మొడ ఫోన్ పెట్టు.